హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరు? మేం బాగున్నాము. మొన్న బుధవారం మాకు చాలా మంచు పడిందనమాట. అసలు ఒక అదొక స్ట్రామ్ అనమాట. ఒక మంచు తుఫాన్ లాగా వచ్చింది. ఆహ్, ఆ ఫొటోస్ మీతో షేర్ చేస్తున్నాను. ఆ వీడియో కూడా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ మాకు తెలియచేయండి. మొన్న బుధవారం కురిసిన మంచుకి ఎలా ఉందో పరిస్థితి మీకు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చూపించే ఈ పింక్ కలర్లో కనిపించే ఆ క్రిస్టల్ లాంటిది సాల్ట్ అనమాట. ఎప్పుడైతే మంచు వస్తుంది అని తెలిసినప్పుడు గవర్నమెంటు అంతా కూడా అలర్ట్ అయ్యి ఆ నడిచే ఏరియాసు, షాపింగ్ కాంప్లెక్సెస్లో నడిచే ఏరియాసు, ఆ ఏరియాస్ అంతా కూడా ఆ క్రిస్టల్ సాల్ట్ స్ప్రే చేస్తుంది అనమాట. అంటే మంచు ఆ ప్రాంతాల్లో గడ్డ కట్టుకోకుండా ఉంటుంది అనమాట. సో అయితే ఆ రోజు చాలా విషయం ఏంటంటే నిజంగా కారు యాక్సిడెంట్ అయ్యింది మాకు. థ్యాంక్ గాడ్ సేఫ్గా ఉన్నాము. మా హస్బెండ్ చాలా సేఫ్, నేను కూడా. థ్యాంక్ గాడ్ ఫర్ దట్. కార్ డ్యామేజ్ అయ్యింది, బట్ ఓకే, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. అందుకే ఈ ఇయర్ నా పిక్చర్స్ నేనేమీ షేర్ చేయలేకపోతున్నాను, ఎంజాయ్ చేయలేకపోయాం. బట్ మార్నింగ్ ఆయన బయటికి వెళ్ళి, లేదు నీ వీడియో కోసం నేను కొన్ని చేస్తాను వీడియో అని చెప్పి తను పాపం షూట్ చేశారనమాట ఇవి. మంచు కురిసిన నెక్స్ట్ డే ఆ అందాన్ని మాటలతో చెప్పలేమన్నమాట. ఎండ వస్తుంది, అది కూడా స్లీటింగ్ అనమాట. ఆ రోజు నైట్ అంతా అంటే మంచు కాకుండా ఎలా చెప్పాలి, మంచు ముక్కలు లాంటివి పడతాయన్నమాట. స్లీటింగ్ అంటారు దాన్ని. అది పడింది. అవన్నీ ఆ చెట్ల మీద ఉండి ఎంత అందంగా కనిపిస్తాయంటే మెరుస్తూ. అది బయట చూడాల్సిందే కానీ అది మన ఫోటోకి కానీ మన దేనికి అందదనమాట ఆ అందం. బట్ చూడండి ఎలా ఉందో.
ఎవ్రీ ఇయర్ పెన్సిల్వేనియాలో ఐస్ షో పెడతారనమాట. ఐస్తో ఇలాగా చెక్కి బొమ్మలు వాటిని ఎగ్జిబిషన్ లాగా పెడతారనమాట. సో నా బెస్ట్ బడ్డీ రోబోటా నేను ఒక ఇయర్ వెళ్ళాము. ఆ పిక్చర్స్ అనమాట ఇవి. అలానే లాస్ట్ కొన్ని సంవత్సరాలుగా మంచు కురుస్తూ ఉన్నప్పుడు దిగిన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ నేను షేర్ చేస్తున్నాను. ఈ ఇయర్ అయితే నో పిక్చర్స్, ఓన్లీ వీడియో మై హస్బెండ్ తీశారనమాట. ఎంజాయ్ చేయండి. మరలా చెప్తున్నాను, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.